ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. కాకపోతే ఇదివరకటికి మళ్ళీ లేదు. ఇప్పుడు వాతావరణాలు. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు ఇదివరకు అమెరికాకి చదువు కోసం వెళ్తే పేరుకి చదువు కోసం. చదువుకునే వాళ్ళకి ఒక 20 గంటల పాటు వారంలో పని చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. అది యూనివర్సిటీ క్యాంటీన్‌లా అక్కడక్కడ. అయితే వీళ్ళు బయట కూడా వెళ్లి పని చేస్తారు. గంటకి $17 అమెరికా వాళ్ళకి $18 పే చేయాలి. అదే మన వాళ్ళైతే $10కి పని చేస్తారు, $5కి పని చేస్తారు. ఎంతో కొంత చచ్చినోడి పెళ్ళికొచ్చిందే కట్నం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ $90 ఉంది. $5 అంటే 5 90లు $450 గంటకి 450 మన దేశంలోనే రాదు కదా! అదే అక్కడ వస్తది. కాబట్టి ఓ 10 గంటలు పని చేస్తే 4,500 అదే $10 ఇచ్చే చోట చేస్తే 9,000 గంటకి. ఏది అట్లా చూసుకుంటే ఏ రేంజ్‌లో ఉంటది? అంటే గంటకి $10 యేసుకుంటే $10 ఇంటూ $990 యేసుకుంటే $900 యేసుకుంటే 10 గంటలు యేసుకుంటే 900 అద్భుతంగా సాగిపోతది. కాబట్టి మనోళ్ళు అట్లా చేస్తుంటారు. అది మాకు పనులు లోపించినాయని అమెరికా వాడు ఆపాడు, బ్రిటన్ వాడు ఆపుతున్నాడు, కెనడా వాడు ఆపుతున్నాడు కదా! ఇప్పుడు జర్మనీ వాళ్ళు కూడా అదే బాట పడుతున్నారు. ఆహ్, ఏది పని గంటల్ని తగ్గిస్తారట. బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి. ఇప్పుడు ఎవరన్నా మనోళ్ళు ఈ మధ్యన జర్మనీకి పోతున్నారు చదువులకి వాటికి ఉద్యోగోపాధి అవకాశాలు వస్తాయని. అక్కడ డిపెండెన్సీ తగ్గించుకోవడం అంటే మనం నిజంగా చదువుకోవడానికి పోతే ప్రాబ్లమ్ లే. కానీ పై పనులతో సంపాదించుకోవాలని వెళ్ళేటట్టయితే మాత్రం ఇప్పుడు అక్కడ పార్లమెంట్‌లో చర్చ జరుగుతోంది. బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళకి 40 గంటలకు మించి నెలకి పర్మిషన్ ఇవ్వకూడదు అని, లేదంటే అసలు ఇవ్వడానికి వీల్లేదన్నటువంటి చర్చ జరుగుతోంది.